హాయ్ అండి. ఈరోజు గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాండీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ని ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, నీసు వాసన రాకుండా కూడా ఉంటుంది. తర్వాత 1 స్పూన్ పసుపు 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టుకోండి. ఒక 2 మినిట్స్లో వాటర్ అనేది చికెన్లోంచి వస్తుంది. తర్వాత మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత చికెన్లో ఆయిల్ వస్తుంది. ఆయిల్ వచ్చిన తర్వాత గోంగూర కోసం గోంగూరని ఒక కట్ట తీసుకొని బాగా వాష్ చేసుకొని నూనెలో ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న గోంగూరలో ఒక 2 పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసుకొని పేస్ట్ చేసుకొని చికెన్లో వేసుకొని ముక్కకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మీ గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని చికెన్ అనేది ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. ముక్కకి ఉప్పు కారం గోంగూర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మీరు దింపబోయే 5 మినిట్స్ ముందు కర్రీలో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజీలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. మా ఈ గోంగూర కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Subscribe my channel. Watching for more videos. Thank you for watching.